రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ హాజరై జంగే గారి స్టాచ్యూకు శ్రద్ధాంజలి ఘటించారు. వారు కార్మిక నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇక్కడి ప్రాంతం ప్రజలకు సుపరిచితుడు. పేదల పక్షాన కార్మికులకు అండగా నిలిచిన జంగయ్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ కీర్తిశేషులు జంగయ్య గారు వారు అమృతం పొందారని కొనియాడారు. స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదల పక్షపాతి జంగయ్య గారు బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు కలుపుకొని వారు అనేక విధమైన సంఘ సేవ, దేవాలయాలు, ఆధ్యాత్మిక సేవ దృక్పథం కలిగిన జంగయ్య గారి జీవితం. వడ్డెర సంఘం లక్ష్య సాధన అధ్యక్షుడు ట్రస్ట్ చైర్మన్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ అనేక విధమైన కష్ట నష్టాలు ఓర్చి మా అందరికీ ఆదర్శంగా నిలిచారు జంగయ్య గారు. డాక్టర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ మా జాతుల పట్ల అవేర్నెస్ తేవడంలో వారు ఎనలేని కృషి చేయడం జరిగిందని వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. మారుమూల ప్రాంతం నుంచి ఈ హైదరాబాద్ నగరంలో వారి విగ్రహం నిర్మించే స్థాయికి వెళ్లడం అంటే మామూలు విషయం కాదని వారన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు రవిశంకర్, శాంతకుమార్, కేశవులు, సాబీర్, బై బాలరాజు, బాలకృష్ణ, షరీఫ్, సంఘం నాయకులు పెంటయ్య, గణేష్, నరసింహ, అనంతరావు, నాయకులు కురుమయ్య, శరత్, రామాంజనేయులు, రమేష్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగయ్య గారి 15వ వర్ధంతి. వారు అనేక విధాలుగా కష్టాన్ని నమ్ముకొని కొత్త చేత పట్టుకొని పట్నం వచ్చి కష్టాన్ని నమ్ముకొని ఏదైతే లేబర్ ఉన్నదో వారితో పాటే వారి ప్రయాణం ఉండేది. ఎప్పుడు వారు నిరంతరం ప్రజలతో మమేకమై ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉన్న టైంలో ఇప్పటిదాకా పెద్దల అడవయ్య గారు చెప్పినట్టు 1970 ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంకు రావడం జరిగింది. ఈ ప్రాంతం నుంచే ఈ హైదరాబాద్ మహానగరానికి ఒక పార్టుకు కంకర సప్లై చేయడం జరిగింది. ఈ కంకర మిషన్ల దగ్గర కూలీలుగా నివసిస్తూ ఇక్కడనే స్థిర నివాసాలు ఏర్పరచుకొని జిల్లాల నుంచి నలుమూలల నుంచి వచ్చిన పొట్ట చేత పట్టుకొని వచ్చిన పేదలందరినీ కూడా ఆశ్రమం ఇచ్చి ఈరోజు ఈ మహానగరంలో, ఈ ఐటీ సిటీ నగరంలో ఇది ఒక మహానగరంగా కావడానికి వారి కృషి ఎంతో ఉంది. దాంతో పాటు వారు పెద్దలు జనార్దన్ రెడ్డి గారితో అనేక విధమైన సత్సంబంధాలున్నాయి. వడ్డర్ల పట్ల జనార్దన్ రెడ్డి గారికి కూడా అమితమైన ప్రేమ ఉండేది. వాళ్లలో కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు చూసేవారు. అందుకోసమని ఈరోజు అమరత్వం పొందిన జంగయ్య గారికి ఇంత పెద్ద ఎత్తున మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మాజీ కార్పొరేట్లు, సంఘం చైర్మన్ గారు, మరి విద్యావంతులు, ప్రొఫెసర్లు, ఇక్కడున్న యువకులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించడానికి కారణం వారు చేసిన సేవలు. అందుకోసమే మేమేమంటున్నామంటే మనం ఎప్పుడు కూడా సేవ చేసేటప్పుడు దాన్ని ఆలోచించకూడదు. ఆ సేవ చేసిన దానికే ఈ యొక్క ప్రతిఫలం వస్తుందని భావించడం జరుగుతుంది. దాంట్లో ఉదాహరణగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసిన జంగయ్య గారికి ఈ విధమైన విలువ దక్కింది కనుక రేపు భవిష్యత్తులో కూడా మనం అట్లనే వారిని కూలీగా వచ్చిన ఎస్ఆర్ జంగయ్య గారు హైదరాబాద్ గోరబండ నగరంలో కార్మికుల పక్షాన నిలబడి తాను జీవిస్తూ ఎంతోమందికి జీవితాలను అందించిన గొప్ప వ్యక్తి. వడ్డెర సంఘం నాయకుడు, ఆదర్శవంతుడు, కార్మికుల పక్షపాతి. ఆయన జీవితం ఇప్పుడున్న యువతకు ఆదర్శం. వారి జీవితం చిరస్మరణీయం. గోరబండ ప్రాంతంలో గ్రామం ఇక్కడ ఈ గోరబండకు రావడంతో 1973-74 నేను ఇక్కడ ఉన్న ఇదంతా అడవి ప్రాంతము. జంగయ్య గారు ఇక్కడ ప్రొడక్షన్ మిషన్ ఉండే అప్పుడు పిల్లలందరూ నాకు బాగా పరిచయము. చాలా పెద్ద ఏమరకం అవసరం వాళ్ళంతా తీసుకుంటారా. కానీ జంగయ్య మంచి మరి ఏ లేబర్కి ఏమైనా ఉన్నా ఇమ్మీడియట్ ఆ మిషన్ ఇక్కడ చేతులతో మాట్లాడడంతో ఇబ్బంది ఉన్నా ఏమన్నా అప్పుడంతా ఫార్మర్ తీరేవండి. అలాంటి సందర్భంలో జంగయ్య గారు అందరికీ, మా ఊళ్ళకి అందరికీ ఆదర్శంగా నిలబడి
వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసి షేర్తో మాట్లాడి అక్కడ కొన్ని వేల మంది ఇక్కడ జీవించి అదేవిధంగా ఇవాళ అక్కడ నిషిద్ధ నివాసం ఏర్పాటు చేసుకొని బస్సులన్నయ్య ఆయన ద్వారా ఇవాళ ఈ బస్సులన్నీ ఏర్పడే కనుక మరి పెద్ద మనిషి మనం ఇవాళ మరి తప్పకుండా మనం యాడ్ చేసుకొని మనం మధ్యలో మర్చిపోకుండా మరి ఆ పెద్ద మనుషుల అట్టే గుర్తు చేసుకొని కంకల్ అట్టనే ఇక్కడ అంతా నేను నివాసం ఉంది మరి ఇలా బస్సుల పేరు కొట్టుకొని ఇలా అంతా డెవలప్ చేసుకొని ఇలా రాజకీయ నగరం అంతా వస్తుంది కనుక మరి మరి మనం ప్రతి సంవత్సరం మనం జంగయ్య గారిని మరి మధ్యలో దలుచుకొని మరి అలా కుమారులు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరి బాగా సంతోషం చెప్తూ మరి జంగయ్య గారి ఆత్మశాంతి మనం చెప్పేసి మనం చెప్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.